ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇంటికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు. ఇందుకోసం కార్యకర్తలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. దీంతో రాజు ఇంటి వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించారు. ప్రతి క్షణం ఉత్కంఠగా మారింది. మరి మా పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి మేము గాంధీ గారిని కలవడానికి ఈరోజు వెళ్తా ఉన్నాం. వారి గురించి చెప్తా ఉన్నా, నేను కాంగ్రెస్లో జాయిన్ కాలేదు, అప్పుడు ఏదో కొంత మద్దతు తప్పి చెప్పాను, అప్పుడు నేను లేను కాబట్టి నేను బీఆర్ఎస్లో ఉన్నాను చెప్పి నిన్న ఈ రోజు చెప్తా ఉన్నాను. మేము గాంధీ గారిని కలవడానికి వెళ్తా ఉన్న సందర్భంలో ఈరోజు మరి పోలీసు వారు పెద్ద ఎత్తున ఇక్కడ మా ఇంటి ముట్టడి ఇచ్చి మమ్మల్ని గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా కుటుంబ సభ్యుల్ని కలవడానికి మేము పోతే మీకు అభ్యంతరం ఏంటి? నిన్ననేమో మా ఎమ్మెల్యేని నిర్బంధించి గాంధీని తీసుకొచ్చి వాళ్ళ గుండాలను తీసుకొచ్చి మరి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము వెళ్ళడానికి సహకరించండి, శాంతియుతంగా వెళ్తాం. గాంధీ గారిని తీసుకొని మా సారు కేసీఆర్ గారిని కల్పిస్తాం. వారు కేంద్ర కార్యాలయానికి వారు వచ్చినా సరే వారు ఉందాగా ఉంటుంది, ఇంకా వారు వస్తే బాగుంటుంది. గాంధీ గారిని రావాల్సిందని విజ్ఞప్తి చేస్తాం. ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇంటికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కూడా కార్యకర్తలందరూ తరలి రావాలని పిలిపించిన నేపథ్యంలో అక్కడికి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కళ్ళుగప్పి కూడా కౌశిక్ రెడ్డి చేరుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, ఏంటి పరిస్థితి? ప్రస్తుతం సంబీపూర్ రాజు నివాసం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం మనం చూడవచ్చు సంబీపూర్ రాజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. కౌశిక్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి అరకపూడి గాంధీ నివాసానికి బయలుదేరి వెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే నిన్నటి నుంచి భారీగా హైడ్రామా అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం నిన్న కౌశిక్ రెడ్డి నివాసానికి ఏదైతే అరకపూడి గాంధీ వెళ్ళారో అక్కడ మొత్తం పెద్ద ఎత్తున గొడవ జరిగింది. చాలా అక్కడ రాళ్లతో దాడులు జరిగాయి. దాని స్పందనగా ఈరోజు మళ్ళీ ఏదైతే గాంధీ నివాసానికి సంబీపూర్ రాజు అదేవిధంగా కౌశిక్ రెడ్డి కూడా వెళ్తామని చెప్పిన నేపథ్యంలో అటు మొత్తం టోటల్గా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికీ హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అందరి ముఖ్యమైన నేతల ఇళ్ల వద్ద మాత్రం పోలీసులందరూ కూడా మోహరించారు. వాళ్ళని ఎవరు కూడా బయటికి రాకుండా కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే నిన్నటి నుంచి గాంధీ అదేవిధంగా కౌశిక్ రెడ్డి మధ్య ఒక హెడ్రామా అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల ముందు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు ధర్నాలు చేస్తామని చెప్పిన నేపథ్యంలోనే మొత్తం నిన్నటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తంగా నిన్న కౌశిక్ రెడ్డి అయితే సవాల్ విసిరారు, గాంధీ ఇంటికి ఖచ్చితంగా వెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నిన్న 11 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసు కదిలియకపోవడంతో గాంధీయే స్వయంగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గాంధీ తన అనుచరులతో మంది మరుపులతో కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి నివాసంపై రాళ్లదాడి చేసిన నేపథ్యంలో మొత్తంగా చూసినట్టు ఒక టెన్షన్ వాతావరణం మనకు అక్కడ కనిపించింది. మొత్తంగా నిన్న గొడవ జరిగింది. అక్కడి నుంచి మొత్తం సైబరాబాద్ పోలీసు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అదేవిధంగా మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు సంబీపూర్ రాజు ఉన్నారు. చెప్పండి రాజు గారు, గాంధీ కూడా ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు వస్తే స్వాగతిస్తాను, షేర్లు వేసి పెట్టాను, మంగళహారతులు పడతాను, వాళ్ళతో మాట్లాడతాను, భోజనం చేస్తానని చెప్పారు. మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? గాంధీ గారి వ్యవహారశాలి నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు ఉంది. వారు ఒకవైపు రమ్మంటా ఉన్నారు, ఇంకోవైపు పోలీసు వాళ్ళని పంపించి అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిన్న మా ఎమ్మెల్యే గారు కౌశిక్ గారు వస్తా అంటే పోలీసు వాళ్ళని చేసి గృహ నిర్బంధం చేశారు. మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి అటాక్ చేశారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గాంధీ గారు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా కష్టంతో, మా రక్తంతో, మా చెమటతో నిన్ను గెలిపించాం కాబట్టి తప్పకుండా మేము వస్తాం. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు పోలీసు వాళ్ళని విడ్రా చేయించండి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, లేదా మీరే కేంద్ర కార్యాలయానికి రండి. పార్టీ కేంద్ర కార్యాలయం అంటే హైదరాబాద్ కార్యాలయానికి వస్తారా, జిల్లా పార్టీ ఆఫీస్కి వస్తారా రండి. మీరు ఈ రకంగా వ్యవహారశైలి కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, సమాజం అబ్జర్వ్ చేస్తూ ఉంది. నువ్వు ఎక్కడ గెలిచినావు, ఎక్కడున్నావు, నువ్వే చెప్తావు ట్విట్టర్లో నేను కాంగ్రెస్లో జాయిన్ అయినని, నువ్వే చెప్తావు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం పోయినా అని. మొన్ననేమో అంతకుముందేమో చంద్రబాబుని మోసం చేసినావు, ఇప్పుడు కేసీఆర్ గారిని మోసం చేస్తూ ఉన్నావు. నీ సంగతి షేర్లింగంపల్లి ప్రజలు తెలుస్తారు. రేపు నేనేమంటానంటే నీకు చిత్తశుద్ధి ఏమైనా ఉంటే నువ్వు రాజీనామా చేసి
నిలబడు మళ్ళీ గెలువు, లేదా మేము నేను గెలిపించాం కాబట్టి మేము కార్యకర్తలుగా మీ ఇంటికి వస్తాం, పోలీసు వాళ్ళను విడ్రా చేయించి మేము మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాం, మీటింగ్ పెట్టుకుందాం, అక్కడ తప్పేముందండి? కార్యకర్తల శ్రమతోనే కదా గెలిచినావు. నేను 10 సంవత్సరాల భుజాల మీద మోసి మా భుజాలు కాయేటట్టు చేసి నేను గెలిపించుకున్నాం కదా. నువ్వు ఇంటికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రాణిస్తలేవు? అంటే నాకు బీఆర్ఎస్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, కేసీఆర్తో అసలుకే లేదు. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు చీడపురుగులు పార్టీలో ఉండడం విషయం, అందుకే ఆయనను బయటకు పంపండి ఆలోచిస్తున్నట్టుగా కూడా గాంధీ మాట్లాడారు. నువ్వు రా, ఫస్ట్ పార్టీ కార్యాలయానికి రా. నీ ట్విట్టర్లోనే పెడుతున్నావు కదా కాంగ్రెస్లోకి, నువ్వే చెప్తా ఉన్నావు కదా నేను ఈ పార్టీలో జాయిన్ అయినని. మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే మీద ఈ రకంగా చేయడం. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు, కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేస్తున్నారు. నీకు చిత్తశుద్ధి లేక నువ్వు పార్టీ మారి ప్రభుత్వంలో ఉన్న పార్టీలోకి వెళ్ళి ఇందాక చెప్పినట్టు గతంలో గెలిపించిన ప్రజలను ఆ నాయకుని మోసం చేసినా మళ్ళీ ఇప్పుడు అట్లా చేస్తా ఉన్నావు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా గాంధీ గారు, నీకు ఏమన్నా నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నీవు పార్టీ కార్యాలయానికి రా, లేదా మా పార్టీ కార్యకర్తలు కష్టంతో గెలిపించినటువంటి మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, అయినా కూడా గాంధీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి కావచ్చు. ఎవరు టార్గెట్ చేయరండి. మీరు చూస్తూ ఉన్నారు, గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. మీకు తెలుసు, చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరు. ఎవరికి ఇస్తారు పిఎస్సి చైర్మన్? ప్రతిపక్ష పార్టీలకు ఇస్తారు. మీరు చూశారు, గతంలో మేము 14లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిషారెడ్డి గారికి ఇచ్చాము, వారు చనిపోయారు. తర్వాత పాలేరు ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, వారు చనిపోయారు. తర్వాత మేము ప్రతిపక్ష నాయకులు మా నాయకుడు అడిగితే వారు గీతారెడ్డి గారికి ఇవ్వమన్నారు, వారికి ఇచ్చారు. తర్వాత ఏదైతే కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుంటే 7 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి మేము పిఎస్ ఇచ్చినాం. మీరు ఆ సంప్రదాయాన్ని ఎందుకు గౌరవిస్తలేరు? మీరు శాశ్వతం కాదు కదా, సంప్రదాయము గౌరవం ఉండాలి కదా. మీరు పార్టీ జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చుకుంటూ మళ్ళీ మీరే ఈ రకంగా చేయడం అనేది ప్రభుత్వానికి కూడా ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది, చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. తప్పకుండా మేము గాంధీ గారి ఇంటికి ఈరోజు వెళ్తాం. గాంధీ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర నేత, ఆంధ్ర నాయకుడు అని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 10 ఏళ్ళు గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చేయని ఆరోపణ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీని ఎలా? చందన్న, మీకు అన్ని విషయాలు తెలుసు. గాంధీ గారే నిన్న పొద్దున కౌశిక్ రెడ్డి గారిని నువ్వు కరీంనగర్ నుంచి హుజురాబాద్ నుంచి బతికొచ్చావు అని గాంధీ గారు అన్నారు, కౌశిక్ అనలే. ఫస్ట్ దయచేసి మీడియా ఒక సెక్షన్ మీడియా దీన్ని తప్పుడు ప్రచారం చేస్తా ఉంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీగా మేము ఎన్నడూ ఏ ఒక్కరిని కూడా కించపరచలేదు. తెలంగాణ వచ్చిన